హలో అండి, నేనైతే ఈరోజు మహాలక్ష్మి దేవికి ఇలా కాయిన్స్తోని ఒక మాల తయారు చేస్తున్నానండి. దీన్ని కాసుల మాల అంటారు కదా. అది దీనికోసము టేప్ తీసుకోవాలండి. ఆ టేప్కి మన ఫోటో సైజ్ అంతా తీసుకొని, మీ విగ్రహం సైజ్ అన్న ఫోటో సైజ్ పెట్టుకుంటే ఫోటో సైజ్ అంతా సైజ్ తీసుకొని ఇలా కాయిన్స్ని అతికించుకోవాలి. ఇలాంటి పొడవుగా మనము రెండు టైప్స్ ఇలా పొడవుగా తీసుకొని టేప్ని ఇలా కింద పైన టేప్ అతికించుకోవాలి. మళ్ళీ మధ్యలో కూడా కొంచెము మనకు దండలాగా కనిపించడానికి కొంచెం టేప్ తీసుకొని మళ్ళీ మధ్యలో కూడా మళ్ళీ కాయిన్స్ ఒక 5 అతికించుకోండి, బాగుంటుంది. చాలా అయితే అంత బాగా అనిపించదు. ఒక 5 కాయిన్స్ తీసుకున్నారనుకోండి, 5, 6 బాగా అనిపిస్తుంది. ఇలా మధ్యలో కూడా మనము కాయిన్స్ అంటించుకొని మాల తయారు చేసుకున్న తర్వాత కింద పైన మొత్తము మళ్ళీ టేప్ని ఇలా చుట్టుకోండి, ఇలా పడిపోకుండా ఉండడానికి కాయిన్స్. అదే అయిపోయిన తర్వాత మనం గంధం బొట్టులతో కనుక దాన్ని అలంకరించుకున్నాం అనుకోండి, చాలా బాగా కనిపిస్తుంది. గంధం బొట్టు, కుంకుమ బొట్టుతోని మనము ఇలా పెట్టుకొని మన లక్ష్మీదేవికి ఇంట్లో లక్ష్మీ ఫోటోకి కానీ విగ్రహానికి కానీ మీరు పూజ రోజు వేసుకున్నారనుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే.